రక్షకుడై వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. తండ్రి, మా బ్రతుకు కాలంలో మరొక దినమునిచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ వాక్కులను ధ్యానించడానికి మీరిచ్చినటువంటి ఈ అనుకూలమైనటువంటి సమయముకై, అవకాశముకై మీకే నిండు వందనములు నాయన. తండ్రి, సమయంలో మీ బిడలతో మరి తండ్రి మీ మాటలు చెప్పనై ఉండగా చెప్పనైనటువంటి నిదాసుడు వట్టివాడు నాయన. ఆయనను కృపతో జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మీ మాటలను మీ బిడ్డలకు అద్భుత రీతిలో చెప్పగలుగుటకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును దీనుని బలహీనునైనా నాకు అనుగ్రహించి బలపరిచి మీ బిడలతో మీరు మాట్లాడమని, అందరి నిమిత్తం మరి తండ్రి నీ దాసుని ఒక సాధనంగా వాడుకోనమని ప్రాధేయపడుచు నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. నాటి భక్తుల యొక్క ఆనవాళ్ళు నేడు భక్తులు అని చెప్పుకుంటున్నటువంటి నేటి క్రైస్తవులలో ఉన్నాయా? ఆనవాళ్ళు అనగా గుర్తులు, లేకపోతే పోలికలు, ఛాయలు అనేటటువంటి అర్థం ఇచ్చేదై ఉన్నది. నాడున్నటువంటి భక్తుల యొక్క ఆ పోలికలు, ఆ గుర్తులు నేడున్నటువంటి భక్తులను చెప్పుకుంటున్నటువంటి మరి క్రైస్తవులలో ఎంతవరకు ఉన్నాయి అని మనల్ని ఆలోచింపజేసేటటువంటి పాఠమే నేడు మనం ధ్యానించుకోబోయేటటువంటి పాఠం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింత లేదండి. పైకి భక్తిపరులుగా ఉంటున్నా మనసంతా దేవుని మీద కాకుండా ఎక్కువ లోకం మీదే, పరసంబంధమైన వాటి మీద ధ్యాస లేకపోగా భూ సంబంధమైన వాటితో మనసును నింపుకొని ఆత్మ సంబంధములకు, మాటలు చెప్పాలంటే ఆత్మ ఫలాలకు తగినట్లుగా ఫలించవలసినటువంటి వారు ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు కలిగి శరీర కార్యములను జరిగించుట యందు ఆసక్తిని కనపరిచేటటువంటి వారిగా అనేక మంది ఉన్నారు అని చెప్పటంలో ఆశ్చర్యం ఏమీ లేదండి. మరి అలా అయితే ఒకప్పుడు భక్తులు ఎలా ఉన్నారు? వాళ్ళ యొక్క ఆ పోలికలు, లేకపోతే వాళ్ళ తాలూకు గుర్తులు నేడు మనలో ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు పరలోకానికి అర్హులు. పరలోకానికి అర్హులు గనుకే దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితాలను జీవించారు గనుక వారిని గురించినటువంటి మరి విషయములను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. పరలోకాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళ యొక్క బ్రతుకులను మన బ్రతుకులతో సరిచేసి చూసుకున్నప్పుడు మనం అసలు పరలోకానికి వెళ్తామా లేదా అనేటటువంటి విషయం మనకి అర్థమైపోతుంది. లేదా ఏ ఏ విషయాలలో మనం వెనకబడి ఉన్నాం, దేని విషయంలో మనల్ని మనం మార్చుకొని దేవునికి తగినట్లుగా, సత్యానికి తగినట్లుగా నడుచుకునేటటువంటి విషయంలో, పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో నేను ముందుండటానికి
దేని విషయాల్లో నన్ను నేను సరిచూసుకోవలసిన వాడినై ఉన్నాను, వేటిని లోపముగా ఉన్నటువంటి వాటిని నేను సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మనల్ని ఆలోచింపజేసేటటువంటి పాఠమే మరి ఇప్పుడు మనం ధ్యానించుకోబోయేటటువంటి పాఠం. ప్రియమైనటువంటి దేవుని వరలారా, మనందరికీ తెలుసు నాడున్నటువంటి భక్తులు ఏమంటే అందులో ప్రప్రదంగా మనకు గుర్తొచ్చేటటువంటి వారిలో ఎక్కువగా మనం ధ్యానించుకునేటటువంటి వారు లేదా మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి వారు ఎవరో కాదండి. విశ్వాసులకు తండ్రిగా దేవుడు నా స్నేహితుడని చెప్పినటువంటి అబ్రహాము గారు. అబ్రహాము గారిలో ఉన్నటువంటి ఏమండి మరి గొప్ప విషయం ఏంటనంటే ఆయనకున్నటువంటి ఆ విశ్వాసం, విశ్వాస సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఆయన విశ్వాసం అనేది రుజువు చేయబడినది. అందుకనే యాకోబు గారు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందులో 21వ వచనం 22వ వచనాన్ని ఏమండి ఒకసారి మనం చూసుకుందాం. మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే అబ్రహాము గారు నేను దేవుణ్ణి నమ్మాను అని ఏమండి అక్కడితో ఆగిపోక, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని అనటానికి అబ్రహాము గారు కనపరిచినటువంటి ఏమండి క్రియలతో కూడినటువంటి ఆయన విశ్వాసం. నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని అన్నప్పుడు ఇదిగో నీ వాళ్ళందరినీ ఒక మాటలో చెప్పాలనంటే నువ్వు ఉంటున్నటువంటి ఈ ఊరును వదిలేసి నేను చూపించేటటువంటి ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు అబ్రహాము గారు ఏమండి విశ్వాస సంబంధమైనటువంటి క్రియ వెంటనే తన వాళ్ళను తీసుకొని ఏమండి బయలుదేరటం. తర్వాత తన ఒకగానొక కుమారుణ్ణి ఒక మాటలో చెప్పాలంటే వృద్ధాప్యమందు వాగ్దాన పుత్రుడైనటువంటి మరి ఇస్సాకు గారిని మాటలో చెప్పాలనంటే బలిమ్మన్నప్పుడు అబ్రహాము గారు వెనుదిరగలేదు చూశారు. బలిస్తానని చెప్పి ఇంట్లో ఉండక తన కుమారుడితో పాటు తన కుమారుణ్ణి తీసుకొని బలి ఇవ్వటానికి ముందుకు కొనసాగాడు కదా. దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి కుమారుణ్ణి తీసుకొని వచ్చి కట్టెలన్నీ మరి పేర్చి కుమారుణ్ణి దాని మీద ఉంచి ఇక బలివటానికి సిద్ధపడినటువంటి అబ్రహాము గారి యొక్క క్రియలతో కూడినటువంటి అవును అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు అని అనటానికి ఏమండి క్రియలతో కూడినటువంటి ఆయన భక్తి జీవితం. అందుకనే ఏమండి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఆ విశ్వాసం ఏమండి అలాంటి విశ్వాసం ఈరోజు ఏమండి మనలో ఉన్నదా? దేవుణ్ణి నమ్మాము అని అంటున్న మనము ఏమండి మరి ఆయన పట్ల నమ్మకంతో ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన నన్ను విడువడు ఎడబాయుడు, నేను ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన కోసం నేను బ్రతుకుతున్నప్పుడు ఆయన నా చేయి విడిచిపెట్టడు అనేటటువంటి ఏమండి ఆ నమ్మకంతో ఆయనను గెలిపించేటటువంటి నిర్ణయాలను తీసుకొని మనం మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతున్నామా? అంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు మన జీవితంలో ఉన్నాయా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాగే ప్రియమైనటువంటి దేవుని వరలారా, ఒక మోషే గారిని మనం చూసుకున్నట్లయితే దేవుని ఏమండి ఇంటి పైన నమ్మకంగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందులో 2వ వచనం చూడండి. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు అని ఉంది. అంటే నమ్మకత్వం మోషే గారిలో మనం చూసుకున్నట్లయితే. అలాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే మిక్కిలి సాత్వికుడట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు, సాత్వికుడు అంతేకాదండి త్యాగశీలి కూడా. ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాల్లో ఉంటుంది. అంటే దేవుని కోసం ఏమండి వదులుకునేటటువంటి ఆ నైజం.
దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని నమ్మకంగా జరిగించేటటువంటి ఆ విషయంలో కానివ్వండి, ఎంతమంది సనిగినా, గొనిగినా, ఎదురు తిరిగినా, ఇబ్బంది పెట్టినా, అవన్నిటిని భరించి, ఓర్చుకుని జగడమాడేటటువంటి వాడిగా ఉండకుండా, సాత్వికంతో భరిస్తూ, ఓర్పు కలిగి, ఏవండీ అవిధేయులైనటువంటి వాళ్ళను ముందుకు నడిపించేటటువంటి విషయంలో మోషే గారు నిజంగా చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవునికి. మరి మనం కూడా దేవుని పనిని లేదా దేవుని కార్యక్రమాలలో మనకేదన్నా అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో దానిని జరిగించేటటువంటి విషయంలో మనం ఎంత ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం మనం. అలాగే మనల్ని మనం తగ్గించుకొని, ఎదుటివారు ఏమన్నా మనల్ని అన్నా సరే, మన పట్ల తప్పుగా నడుచుకున్నా సరే, సాత్వికంతో వాటన్నిటిని ఓర్చుకుంటూ, భరిస్తూ, గొడవలు పెట్టుకోకుండా, తోటి సహోదరుడి పట్ల ప్రేమ కలిగి, ముందుకు కొనసాగేటటువంటి విషయంలో అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఏవండి? నాటి భక్తుల యొక్క ఆనవాళ్ళు నేడు మరి భక్తులము, క్రీస్తు రక్తము చేత కడుగబడినటువంటి వారము, దేవుని సొత్తు పైపెచ్చు, మరి లోకం నుండి దేవుని చేత ప్రత్యేకింపబడిన వాళ్ళము, ఏర్పరచబడినటువంటి వారము. ఆ మాటకొస్తే పరిశుద్ధులము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనలో, మనకు ముందున్నటువంటి ఏవండి నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడినటువంటి ఆ భక్తుల యొక్క ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? అలాగే దేవుడే ఆస్తి అని భావించేటటువంటి ఆ నైజం రాజుల ఐ థింక్ మొదటి గ్రంథంలో అనుకుంటాను. ఏమండి? క్షమించాలి. రాజుల రెండో గ్రంథంలో ఎలీషా గారు, రాజుల రెండో గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా రాజు మరి సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్టి రోగం పోయి ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో అప్పుడు వెంటనే కొన్ని బహుమతులు తీసుకొచ్చి ఎలీషా గారికి ఆఫర్ చేస్తున్నాడు. అయ్యా, మరి నేను స్వస్థతను అందుకున్నాను కదా, నాకు మేలు జరిగింది కదా, దయచేసి నేను తెచ్చినటువంటి కానుకలను స్వీకరించండి అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారు చూడండి. ఏమండి? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆస్తిగా భావించేటటువంటి నాకు నువ్విచ్చేదేటి? ఏమంటున్నాడు? నాకేం వద్దు, తీసుకెళ్ళిపో, నువ్వేం తెచ్చావో అవన్నీ తీసుకెళ్ళిపో అని అంటున్నాడండి. ఇలా అనేటటువంటి మరి విశ్వాసులు గాని, దైవజనులు గాని, లేదా దైవ సేవకులు గాని ఉంటారా చెప్పండి? ఏది ఆశించకుండా నిస్వార్థంగా దేవుని కోసం ప్రయాసపడేటటువంటి వారు. దేవుడు నాకుండగా నాకేది అక్కర్లేదు అనేటటువంటి ఆ మనస్సు కలిగినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? వీళ్ళ మనస్సు ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనం ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నామో, ఒక అబ్రహాము గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు కానివ్వండి, ఇంకా ఇలా మనం చూసుకుంటూ వెళ్తే వీళ్ళ మనస్సు నిండా ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడండి. ఏవైతే దేవుడు ఇస్తున్నాడో, లేదా దేవుని నుండి ఏవైతే వాళ్ళు బౌద్ధికంగా పొందుకుంటున్నారో వాటి మీద వాళ్ళ మనస్సు లేదు. ఇచ్చే వాటి మీద లేదండి. ఇచ్చే ఆయన మీద ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అలాగే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మాట ఇచ్చి తప్పనటువంటి ఆ నైజం న్యాయాధిపతులలో యెఫ్తా గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యెఫ్తా గారు దేవునితో ఏమని మొక్కుకుంటున్నాడో, ఏమని నిబంధన చేస్తున్నాడో మనం చూసుకున్నట్లయితే
30వ వచనంలో ఏమంటే మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం న్యాయాధిపతుల ఏమండి మరి గ్రంథం 11వ అధ్యాయము. అందులో 30వ వచనం చూడండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల ఇప్పుడు అమ్మోనీయుల మీద నువ్వు నాకు విజయం ఇవ్వాలే గాని ఏమని అంటున్నాడు చూడండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు అంటే లేదా దహన బలిగా దానిని అర్పించెదను. మొక్కుకున్నాడండి. అయితే మొక్కుకున్నట్టుగానే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుడు మరి అమ్మోనీయులను అతని చేతికి అప్పగించటం, అమ్మోనీయుల మీద విజయాన్ని సాధించి మరి తిరిగి వస్తున్నప్పుడు ఏం జరిగిందనంటే 34వ వచనం చూడండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురాలతోనూ, నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. నేను దేవునికి మాట ఇచ్చాను. నేను విజయోత్సాహున్నై తిరిగి నేను ఇంటికి చేరుకున్నప్పుడు ఏదైతే నన్ను ఎదుర్కొంటుందో, ఒకవేళ అదేదన్నా పశువైతే బలిస్తాను. లేకపోతే వస్తువైనా, లేకపోతే మనిషి అయినా ప్రతిష్ఠిస్తాను. ఏమండి? చాలా మంది ఏమండి ఈ సందర్భంలో ఏమనుకుంటారనంటే, యెఫ్తా తన కుమార్తెను దేవుడికి బలిచ్చాడు అని అనుకుంటారండి. అది చాలా పొరపాటు. మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమండి 31 వచనంలో ఏమనుందో చూడండి. ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. వస్తువులు, మనుష్యులు ఏమండి దేవునికి మనం ప్రతిష్ఠిస్తాం. అదే ఒకవేళ ఏమండి పశువులు ఏమన్నా వచ్చాయనుకోండి. గొర్రె గానివ్వండి, ఏమండి లేకపోతే ఏమన్నా ఎద్దు గానివ్వండి, వాటిని మనం ఏమండి బలిగా ఇస్తాం. ఇప్పుడొచ్చినటువంటి తన కుమార్తెను ఇప్పుడేం చేస్తున్నాడయ్యానంటే ఇక దేవుని కొరకై ఏమండి ఇక ఆమెను ప్రతిష్ఠించాలి. అంటే ఇక ఆమె దేవుని సన్నిధిలో, దైవ కార్యక్రమాలలో ఇక ఉండిపోవాలలాగా. ఇంకా ఆమె కాకుండా వేరే పిల్లలు ఏమండి ఆయనకి లేరంటే లేరండి. ఉన్నది ఒకటే ఒక కూతురు. అయినా ఏమని అంటున్నాడు? నేను దేవునికి మొక్కుకొని ఉన్నాను. నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇచ్చిన మాటను నేను వెనక్కి తీయలేను. అందుకని ఏం చేసాడో చూడండి 39వ వచనంలో. 39వ వచనంలో ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అంటే దేవునికి ప్రతిష్ఠించాడు. దేవుని కోసం, దేవుని సేవార్థమై. ఏమండి? ఆ బిడ్డను దేవుని కోసమే ఏం చేశాడయ్యానంటే ఇచ్చేసాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా. మనం కూడా ఏమండి దేవుడికి ఎన్నో ఇదిస్తాం, అదిస్తాం, ఇలా చేస్తాను, అలా చేస్తానని అంటామండి. కానీ ఆ టైం వచ్చేసరికి ఏమండి ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. తప్పిపోతూ ఉంటామా? తప్పిపోతూ ఉంటామండి. ఏమండి జనవరి 1 తారీఖు ముందు డిసెంబర్ 31 తారీఖున ఏమండి మనం మందిరానికి వెళ్లి చేసేదేంటి చెప్పండి? పాత సంవత్సరం ఏమండి ఏదైతే ఉన్నదో, ఈ సంవత్సరం ఎలాగో ఈ విషయాలలో నేను తప్పిపోయాను. రాబోయే ఈ నూతన సంవత్సరంలోనైనా సరే, ఇదిగో నేను దీన్ని వదిలేస్తాను. నాలో ఉన్నటువంటి దుర్గుణాన్ని వదిలేస్తాను. ఇదిగో ఈ మంచి లక్షణాన్ని నేను అలవరుచుకుంటాను. నీకోసం ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతానని ఏమంటే మనం తీర్మానాలు చేసేసుకుంటాం. కానీ ఏమండి ఇచ్చిన మాటకు కట్టుబడమండి. ఒక నెల రోజులు, 2 నెలలు అయిన తర్వాత ఏమండి మళ్ళీ తిరిగి అదే ఏమండి అదే బ్రతుకు. మారనటువంటి బ్రతుకు. మళ్ళీ 31 తారీఖు వస్తది కదండీ! ఈ సంవత్సరం ముగింపుకెళ్ళిపోయేసరికి, ఒకవేళ దేవుడు చక్కటి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి, ఈ సంవత్సరం అంతానికి తీసుకెళ్ళిపోయేసరికి, మళ్ళీ 31 తారీఖు మళ్ళీ అదే ప్రార్థన చేస్తాం. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చే సంవత్సరం 2025లో కూడా ఏమండి మళ్ళీ అవే ఏమండి తప్పిదాలు. మళ్ళీ 31 వస్తది. మళ్ళీ ఏమండి అదే ఏమండి తీర్మానాలు. నిజంగా దేవుడు కాబట్టి క్షమిస్తున్నాడండి. అదే మనిషి అయితే ఏమండి ఇచ్చిన మాట పదే పదే తప్పుతున్నప్పుడు ఏమండి నమ్మడండి. చేదరించుకుంటాడు, అసహ్యించుకుంటాడు. ఛీ! అని అంటాడండి. కానీ నిజంగా దేవుడు ఏమండి ఎంత ప్రేమమయుడండి. ఎన్నో సార్లు మనం తప్పిపోతున్నా మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మళ్ళీ అవకాశాలిస్తున్నాడు. కానీ ఏమండి ఒకప్పుడు ఉన్నటువంటి భక్తుల యొక్క ఏమండి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి
నాకు నష్టమైనా, లేకపోతే నా మనస్సును నొప్పించేదైనా సరే, అది నాకెంత గాయమైనా సరే, ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను. నేను నా మాటను వెనక్కి తీసుకోలేను అని దేవుడికి అనుకున్నది చెల్లించేటటువంటి విషయంలో వాళ్ళ యొక్క జీవితాలు నిజంగా నేడున్నటువంటి మనకు అవన్నీ ఆదర్శం అండి. ఉంటున్నారా ఈరోజు దేవుని కోసం తీసుకున్నటువంటి తీర్మానానికి కట్టుబడేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? జీవం కలిగిన దేవుణ్ణి ఆస్తిగా భావించేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నమ్మకస్తులై ఏవండి దేవుని కోసం ఏదైనా సరే వదులుకొని ముందుకు కొనసాగగలిగేటటువంటి వాళ్ళు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలతో ఆయన కోసం ముందుకు కొనసాగేటటువంటి ఆ భక్తులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించుకోవాలండి. గెలిచినటువంటి వాడు ఎవడైనా గెలవాలనుకున్నటువంటి వాడు లేదా గెలిచినటువంటి వాడిని మీ గెలుపుకు గల కారణం ఏంటని ఈ రోజు లోకంలో వాడిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను ఈ విజయాన్ని సాధించడానికి పలానా వాడు నాకు మరి మార్గదర్శి అండి. కోహ్లీ అంటున్నాడు, నాకు సచిన్ టెండూల్కర్ ఇన్స్పిరేషన్. అంటే సాధించినటువంటి వ్యక్తి వాడికంటే ముందు సాధించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని మాదిరిగా తీసుకుంటున్నాడు, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాడు. మరి మనం ఎవరిని తీసుకుంటున్నాం ఇన్స్పిరేషన్ గా? లోకంలో ఉండేటటువంటి లోకస్తులను కాదండి తీసుకోవాల్సింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోసం వీరోచితంగా బ్రతికినటువంటి నీతిమంతులు ఉన్నారు కదా, దేవుణ్ణి గెలిపించేటటువంటి నిర్ణయాలను తీసుకొని దేవుని కోసం ముందుకు కొనసాగినటువంటి భక్తులు, సత్క్రియల చేత వాళ్ళను అలంకరించుకున్నటువంటి వారు, దేవుని చేత గుర్తించబడినటువంటి వారు, దేవుణ్ణి మెప్పించినటువంటి వారు మనకి మాదిరి కావాలండి. అది ఉన్నాయా ఆనాటి భక్తుల యొక్క ఆనవాళ్ళు? ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే దావీదు గారు దావీదు గారిలో ఉన్నటువంటి ఒక మంచి నన్ను బాగా ఆకర్షించింది మరణకాలం సమీపమైందండి. తన కుమారుణ్ణి పిలుస్తున్నాడు, సొలొమోను పిలుస్తున్నాడు. పిలిచి ఏమని అంటున్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటా వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఏమని అంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిర్భరము కలిగి ఏమనంటున్నాడు 3వ వచనంలో? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ఏమండి ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నాడండి. ఏంటి టాప్ సీక్రెట్? ఏమండి నేను ఇదిగో ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం ఏంటనంటే దేవుడు. ఏమంటున్నాడండి? నా విజయ రహస్యానికి గల కారణం దేవుడు. గొర్రెలు కాసుకునేటటువంటి నన్ను దేవుడు ఈ రోజు ఏం చేశాడయ్యానంటే ఇదిగో రాజును చేశాడు. నన్ను కాపాడిన దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నన్ను హెచ్చించినటువంటి దేవుడు. నువ్వు ఆయన నమ్మాలే గాని, నువ్వు కూడా ఆయన కోసం బ్రతకాలే గాని, ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలే గాని, భౌతికంగా ఇదిగో తండ్రిగా ఉన్నటువంటి నేను నీకు తోడున్నా లేకపోయినా, నీ మధ్య ఉన్నా లేకపోయినా, నేను వెడలిపోయి నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయినప్పటికీ నువ్వు ఒంటరిగా ఉండవు. ఎందుకనంటే జీవం కలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉంటాడు. అదే కదండి ఆయన మాటల్లో ఉన్న అర్థం. రాజు అయినటువంటి దావీదు గారు ఏమని చెప్పాలి చెప్పండి? మనమైతే ఏమని చెప్తాం చెప్పండి? లేదా చాలా మంది వాళ్ళ పిల్లల్ని పిలిచి చనిపోయే ముందు ఎలాంటి మాటలు మాట్లాడతారు చెప్పండి? ఒరేయ్ ఇదిగో ఈ పొలం నువ్వు తీసుకోరా, చిన్నోడికి ఆ ఇల్లు ఇచ్చేరా. అంతే కదండి మనోళ్ళు చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయండి. ఇదిగో అమ్మ, ఇదిగో అమ్మ బంగారం నువ్వు ఇంత తీసుకో, చెల్లికి ఇంత ఇవ్వు, కొట్టుకోకండి. ఏ కదండి మనం చెప్పేవి? భౌతిక పరమైనటువంటి వాటిని గురించి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఇంత దాచాను, అక్కడ అంత దాచాను. ఎవరైనా సరే దావీదు గారు చూడండి, దావీదు గారు లాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి?
నేను వెళ్ళిపోతున్నాను. కానీ నీకొక విషయాన్ని చెప్తున్నాను. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుని కోసం బ్రతికేటటువంటి విషయంలో నువ్వు విఫలుడు కాటానికి వీల్లేదు. దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే ధర్మశాస్త్రమందు ఆయన సెలవిచ్చినటువంటి ఆ విధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నువ్వు గైకో. ఆ మాటల ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకో నువ్వు. అప్పుడు నీకు విజయం. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉండవలసింది దేవుడు. ఇదిగో నీ తండ్రి అయినటువంటి దావీదునైనటువంటి ఇదిగో నా బలం దేవుడే. జనబలం, కండబలం, గుండె బలం. ఏవండీ? దావీదు గారికి ఏం తక్కువ చెప్పండి? జనులు ఏవండీ 10,000 అంటున్నారు. జనబలం. ఇక గుండె బలం. గొలియాతును ఏవండీ మట్టి కరిపించినటువంటి వాడు గదండీ! సింహం ఏవండీ నోటిని చీల్చినటువంటి వాడు. ఏవండీ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మందలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను ఒక సింహం తీసుకెళ్ళిపోతుంటే కలవడిపోయాడండి. అంటే గుండె ధైర్యం కలిగిన వాడు ఏవండీ బలవంతుడు, ఒక మాటలో చెప్పాలంటే ధైర్యవంతుడు, రాజు, సేనా బలం ఉంది, అధికార బలం ఉంది, జనబలం ఉంది. అయితే ఇవేవి నా బలాలు కావు. నా బలం దేవుడే. నేను దేవుడిని నమ్మాను. ఆయన కోసం నేను బ్రతకటం మొదలుపెట్టాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయనే ఇదిగో నాకు ఈ స్థాయినిచ్చింది. శత్రువుల పైన విజయాన్నిచ్చింది ఆయనే. కాబట్టి నా కుమారుడా సొలొమోను ఇదిగో నువ్వు కూడా దేవుని కోసం బ్రతుకు. ఆయన నీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడండి. ఇంకా ఏమని అంటున్నాడు చూడండి 4 వచనంలో, నువ్వు ఒకవేళ ఆయన న్యాయ విధులను గనక నువ్వు జరిగిస్తున్నట్లయితే, ఆయన శాసనములకు తగినట్లుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు విజయాలనిస్తూ ఉంటాడు. దేవుని యందలి భయభక్తులతో కూడినటువంటి నీ బ్రతుకుని నీ పిల్లలు చూసి 4 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి, నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడొకడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నీ యోగ్యకరమైనటువంటి ప్రవర్తన నీ బిడ్డలు చూసి వాళ్ళు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారు. వాళ్ళ యొక్క యోగ్యకరమైనటువంటి ప్రవర్తనను చూచి ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు. అంటే తరాలు అలా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని చెప్తున్నటువంటి దావీదు గారు నిజంగా ఒక మంచి తండ్రి. పిల్లలను చిన్ననాటి నుండి దేవుళ్ళో పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? పిల్లల్ని కూర్చోబెట్టుకొని లోక సంబంధమైనటువంటి "ఒరేయ్! నువ్వు ఇంజినీర్ గావాలి, నువ్వు డాక్టర్‌వు గావాలి, నువ్వు బాగా సంపాదించాలి, నువ్వు అమెరికా ఎళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవాలి." ఇలాంటి మాటలు కాదండి చెప్పాల్సింది. మనకు తండ్రి దేవుడు. మనం ఈ భూమి మీద యాత్రికులము. పరదేశులమై ఉన్నాం. పరలోకమే మన లోకం. అదే మన సొంత ఊరు. మనం ఎప్పటికైనా సరే అక్కడికి చేరుకోవాలి. ఇలాంటి మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారండి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పటమే కాదండి. అలా మనం నడుచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారయ్యానంటే, మన నడవడిని మన మాట తీరు, మన ప్రవర్తనను బాగుగా గమనిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి వాళ్ళు దేవుడిలో బలంగా ఎదుగుతారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా నూతన నిబంధనలోనికి మనం వస్తే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఏమండి? ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు గదండీ! నూతన నిబంధన క్రైస్తవులు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి 44 వచనం. 44, 45, 46 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. 44, 45, 46 వచనాలు చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు గాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు, నాడున్నటువంటి క్రైస్తవులు ఒక మాటలో చెప్పాలంటే
ఎలా ఉన్నారట వాళ్ళు? ఏక మనస్కులై. ఏమండి ఐక్యత. ఉన్నదంతా ఏమండి కలిగి ఉన్నవాడు తన ఆస్తిని అమ్మి ఏమండి లేనివాడికి ఇస్తున్నాడండి. ఇక ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి తారతమ్యాలు మన మధ్య ఉండటానికి వీల్లేదు. మనం అందరము ఒకటే క్రీస్తునందు. మన గమ్యం ఒకటే. మన గురి ఒకటే. మనలను రక్షించినటువంటి రక్షకుడు ఒకడే. ఏమండి వాళ్ళకున్నటువంటి ఏమండి ఆ భావం చూడండి. వాళ్ళు నడుచుకున్నటువంటి ఆ విధానం చూడండి. వాళ్ళలో మనకు కనపడుతున్నది ఏంటయ్యానంటే ఐక్యత, ప్రేమ. ఏమండి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఏమండి విశ్వసించిన విశ్వాసుల మధ్య ఏముందయ్యానంటే ఐక్యత ఉన్నది. ఏమండి ప్రేమ ఉన్నది. అలాగే ఏమండి ఇది ఒక సంఘంలో ఉండేటటువంటి విశ్వాసుల మధ్య కాదండి. సంఘానికి మరొక సంఘానికి మధ్య ఏమండి ఉంటున్నటువంటి ఆ రిలేషన్ కూడా చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. ఏమండి అందులో 27వ వచనం చూడండి. 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకైకు వచ్చిరి. ఎందుకు అంతియోకైకు వచ్చారు? పైన 26వ వచనంలో చూసుకున్నట్లయితే ఏమండి అక్కడ అంతియోకయలో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ఏమండి ఆ వాక్యం ప్రకటించినప్పుడు విశ్వసించినటువంటి వారు ఏమండి మరి క్రీస్తు నామాన బాప్తిస్మం తీసుకొని మరి ఏమండి క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారు అక్కడ అంతియోకయలో. ఆ ప్రాంతానికి ఏమండి ఎవరు వెళ్ళారట? ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చినటువంటి వారు ఉన్నారు. అక్కడ 28వ వచనం చూడండి ఏమైందో. వారిలో అగబను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే మరొక సంఘం ఆపదలో ఉండబోతుంది. మరొక సంఘానికి ప్రమాదం సంభవింపబోతుంది. ఇదిగో భూలోకమందంతటా కరువు రాబోతుంది. ఇదిగో యెరూషలేములో పరిస్థితులు బాలేదు. వాళ్ళందరూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మనలో శక్తి కొలది మనకున్నటువంటి దానిలోనే మనం ఏం చేయాలయ్యానంటే ఇదిగో ఈ సమయంలో మన సహోదరులను మనం ఆదుకోవాలి అని ఏమండి ఒక సంఘం వారు మరొక సంఘం వారికి ఏం చేస్తున్నారు అయ్యానంటే వాళ్ళ యొక్క ఏమంటే సహాయమును అందిస్తున్నారు. అంటే విశ్వసించినటువంటి విశ్వాసుల మధ్య ఏమండి ప్రేమ, ఐక్యత అనేవి కనబడుతున్నాయి. అలాగే ఒక సంఘానికి మరొక సంఘానికి మధ్య ఏమండి ఏం కనపడుతున్నాయి అనంటే ఏమండి ప్రేమ, ఐక్యత ఏమండి ఆ సమాధానం అనేవి ఏమండి కనపడుతున్నాయి. నేడుందా మరి? ఏమండి నేటి క్రైస్తవుల మధ్య ఏమండి ఇలాంటి ఐక్యత ఉందా? ఒకే సంఘానికి సంబంధించినటువంటి వారు ఏమండి విశ్వాసులు ఒకే సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదండి. దుమ్మెత్తి పోసుకోవటం ఏమండి అసూయతో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడక ఒకే సంఘానికి చెందిన వాళ్ళైనా సరే ఏమంటే ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది. పైకి వందనాలన్నా లోపల 100 ఉంచుకునేటటువంటి వాళ్ళు ఉన్నారండి. లేదు విశ్వాసుల మధ్య నేడున్నటువంటి విశ్వాసుల మధ్య ఏమండి ఐక్యత లేదు. ఒకే సంఘానికి సంబంధించిన విశ్వాసుల మధ్య ఏమండి ఈ ఐక్యత లేదు. ప్రేమ అనేది లేదు. ఎందుకనంటే ప్రేమ ఉన్న చోట ఏమండి ఆటోమేటిక్‌గా ఏమండి పగుండదు, అసూయ ఉండదు, ద్వేషాలు ఏమండి కక్షలు ఇలాంటివి ఉండవండి. మరి అవన్నీ ఉంటున్నాయనంటే ఏమండి కారణం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఏమండి మనుషులుగా వ్యవహరిస్తున్నారు. ఇక సంఘానికి మధ్య ఏమండి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా సంఘం ఎత్తబడుతదంటే ఏమండి మా సంఘమే ఎత్తబడుతదని ఒకళ్ళు. లేదు ఆ సంఘం ఎత్తబడదు. మా సంఘం మాత్రమే ఎత్తబడతదనేటటువంటి వారు మరొకళ్ళు. సంఘాల మధ్య ఐక్యత లేదు. సంఘంలో ఉండేటటువంటి విశ్వాసుల మధ్య లేదు ఐక్యత. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ధ్యాస ఏమండి దేని మీద వెళ్ళిపోయిందయ్యానంటే ఏమండి పౌలు గారు చెప్తున్నారు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమనంటున్నాడు ఆయన? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందులో ఏమంటున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనొచ్చున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకు ఏడుస్తూ చెప్తున్నాడు? 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి.
భూ సంబంధమైన వాటి ఎందే మనస్సుంచుచున్నారు. అది ఎవరు సిరువకు శత్రువులు? భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. వారి కడిపే వారికి దేవుడట. అదే చెప్తున్నాడు 19వ వచనంలో. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది అని అంటున్నటువంటి పౌలు గారు ఏమండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదే పత్రిక 3వ అధ్యాయంలో ఏమనంటున్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి 7వ వచనంలో. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. బౌద్ధికంగా నాకు లాభకరమైన వాటిని క్రీస్తు విషయమై నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇంకా ఏమని అంటున్నాడు చూడండి 8వ వచనంలో. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, ఏమండి ఎవరిని సంపాదించుకున్నాడట? ఆస్తిపాస్తులను కాదండి, క్రీస్తుని సంపాదించుకొని అని అంటున్నాడండి. అంటే నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఎలా సంపాదించుకున్నాను? లోకంలో ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు విషయమే నష్టముగా ఎంచుకొని, ఇదిగో క్రీస్తు కొరకు నేను ముందుకు కొనసాగుతున్నాను కదా. క్రీస్తుని నేను సంపాదించుకొని ఉన్నాను. జీవించువాడని నేను కాదు, ఇక మీదట క్రీస్తే నాయందు ఉండి ఇదిగో తన కార్యక్రమాలను ఇదిగో నా ద్వారా ఇదిగో జరిగించుకుంటున్నాడు అని అంటున్నాడు ఆయన. ఇలాగా ఏమండి నేడున్నటువంటి క్రైస్తవులు ఉన్నారా అంటే ఏముంది? లేరండి. నాడున్నటువంటి భక్తుల యొక్క ఏమండి ఆనవాళ్ళు నేడున్నటువంటి ఏమండి క్రైస్తవులలో లేవండి. బాధాకరమైన విషయం. మరి నేడున్నటువంటి క్రైస్తవులు ఏమండి తిమోతి గారికి రాసిన ఏమండి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అదే ఇవన్నీ ఎవరిలో కనపడుతున్నాయనంటే ఏమండి నేడున్నటువంటి ఏమండి మరి భక్తులము, లేదా ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులము, క్రైస్తవులము, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్న వారిలో ఏమండి ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఈ లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయండి. మరి నాడున్నటువంటి భక్తుల యొక్క మరి ఆనవాళ్ళ గుర్తులు, మరి ఆ ఛాయలు ఇదిగో నేడున్నటువంటి క్రైస్తవులలో కనబడుతుందని అంటే చాలా ఏమంటే చాలా చాలా తక్కువ అండి. చాలా తక్కువ మందిలో, వెరీ వెరీ ఫ్యూ పీపుల్ లోనే ఉంటాయండి. మిగతా వాళ్ళలో ఎక్కువ మందిలో ఏమున్నాయనంటే ఏమండి ఇదిగో ఇప్పుడు నేను చదివాను కదండి ఇవే. వాస్తవమైనటువంటి జీవం కోసం ఏమండి వాళ్ళు నడుచుకున్నటువంటి, వాళ్ళు వేసుకున్నటువంటి ఆ మంచి పునాది, వాళ్ళు బ్రతికినటువంటి ఏమండి ఆ బ్రతుకు కనపరిచినటువంటి ఏమండి ఆ ప్రేమ. తిమోతి గారికి రాసిన ఏమండి మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము అందులో 17, 18, 19 వచనాలు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 18, 19 వచనాలలో. వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకుని నిమిత్తము. ఏ జీవితం ఏమండి? ఏ జీవం అట? వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకుని నిమిత్తము. మరి భూమి మీద బ్రతుకుతున్నా, ఇప్పుడు ఇక్కడ బ్రతుకుతున్న జీవితం ఏమండి ఈ జీవం మరి ఇది వాస్తవమైనది కాదు. వాస్తవమైనటువంటి జీవం ఉంది. ఇదిగో ఆత్మ ఈ గుడారమును విడిచిపెట్టిన తర్వాత అది వెలనై ఉన్నటువంటిది. మరొక లోకానికి వెలనై ఉన్నది. ఆత్మకు చావులేదు కదండి. మరొక బ్రతుకు ఉంది. దానిని గురించే చెప్తున్నాడు. అది భూమి మీద బ్రతుకున్నటువంటి దినాలలోనే వాళ్ళు దానిని నమ్మారు గనుక, విశ్వసించారు గనుక
విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను కనపరుస్తున్నారు. ఎలాగా? వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. రాబోయేటటువంటి వాస్తవమైనటువంటి జీవము నిమిత్తం నేడనేది ఉన్నప్పుడే మంచి పునాది వేసుకోమని చెప్పు తిమోతి అని చెప్పి అంటున్నాడండి పౌలు గారు. రాబోయే వాస్తవమైనటువంటి జీవం నిమిత్తం నీడనేది ఉన్నప్పుడే ఏమండి మంచి పునాది వేసుకుంటున్న వారు ఉన్నారా? సత్క్రియల చేత ఏమండి సత్క్రియలు అనేటటువంటి ధనము కలిగినటువంటి వారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేటటువంటి వారు, తోటి సహోదరుడు ఏమండి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి వారు ఉన్నారా? ఏమండి దేవుడు ఏమండి మనల్ని గమనిస్తూ ఉంటాడండి. మీకు చక్కటి ఏమండి ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవటానికి. ఏమంటే తోటి సహోదరుడు ఏమంటే ఆకలితో బాధపడుతున్నాడు. ఆకలి ఏమంటే భోజనం చేయక ఏమంటే ఇంచుమించు ఒక రోజు అయిపోయిందని ఏమంటే మనకు తెలుసు. మనకు తెలిసింది అనుకుందాం. ఇప్పుడు ఆ సహోదరుడు ఏమంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. వెంటనే ఏమండి నా సహోదరుడికి నేను ఏమండి ఆహారం పెట్టగలిగేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి నా దగ్గరే ఏమంటే ఒక ₹100 ఉన్నాయని. నా సహోదరుడు ఏమంటే తినకుండా ఉన్నాడని, లేమిలో ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ, అయినా సరే ఏంటనంటే చెప్పుకోలేక అలా ఉన్నాడని నాకు తెలిసిన వెంటనే ఏమండి నేనేం చేయాలి చెప్పండి? వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏమండి ఏదన్నా ఏమండి ఆహారం కొని వెంటనే నా సహోదరుడికి తీసుకొచ్చి పెట్టాలి. లేదా నాతో పాటు రండి బ్రదర్ సరదాగా అలా టిఫిన్ చేద్దాం అని చెప్పి ఏమండి తీసుకెళ్ళి మొత్తానికి అతనికి ఎలాగైనా ఏమండి తినిపించాలి. అవునా కాదా? లేదా నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అతనికిచ్చి మీ దగ్గర ఉంచండి. నాకెందుకు ఇవ్వాలనిపిస్తుంది అని ఏమండి అలా ఏమండి తోటి సహోదరుడికి ఏమండి మనం సహాయపడాలండి. కానీ నేను అలా సహాయపడకుండా నా దగ్గర ఉన్నటువంటి ఏమండి ఆ డబ్బులను అలాగే ఉంచేసుకొని అయ్యో! అని ఏవండి అతని నిమిత్తం అని చెప్పి దేవుడి దగ్గరకొచ్చి నా సహోదరుడు బాధలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు. తండ్రి అతనికి సహాయం చేయనంటే ఏవండి దేవుడు వింటాడా? నా మొర వింటాడా చెప్పండి? వినడండి. ఏం చేస్తాడో తెలుసా? నువ్వే పెద్ద వేషధారివి. ఎందుకంటే నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి, పెట్టగలిగేటటువంటి స్థితిలో ఉండి, నీ సహోదరుడు బాధలో ఉన్నాడని, నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఇవ్వగలిగేటటువంటి స్థితిలో ఉండి కూడా నువ్విస్తే అయిపోయేటటువంటి దానికి నువ్వు ఇవ్వకుండా సహాయం చేయమని మళ్ళీ నా దగ్గరకొచ్చి మొరపెడతావా? ప్రియమైనటువంటి దేవుని వర్లారా. నాడున్నటువంటి ఏవండి ఆ భక్తుల ఆనవాళ్ళు ఏవండి నేడున్నటువంటి భక్తులలో లేవండి. కానీ పరలోకం మాత్రం మనకొచ్చేయాలి. ఏవండి? దేవుని కోసం ఏవండి త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేం. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలతో ఏవండి ముందుకు కొనసాగలేం. కాస్తంత శ్రమొచ్చినా, శోధనొచ్చినా, గట్టిగా వర్షం వచ్చినా ఏవండి కొంచెం మనకి ఏవండి మనసు ఏవండి నొచ్చుకున్నా, మనం అనుకున్నవి జరగకపోయినా ఏవండి ఇక మళ్ళీ దేవుని వైపుకు తిరిగేటటువంటి దాఖలాలుండవు. వాక్యం వినేటటువంటి ఏవండి ఆ పరిస్థితి ఉండదు. వాక్యం చదివేటటువంటి ఆ స్థితి ఉండదు. ప్రార్థించేటటువంటి ఆ స్థితి ఉండదు. మళ్ళీ ఏదో ఒకటి మనం అనుకున్నది ఏవండి జరగాలి. అప్పుడు మళ్ళీ మనకి ఏవండి దేవుడు గుర్తొస్తాడు. ఏవండి అవసరం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు ఏవండి అప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తూ, మిగిలినటువంటి సమయాలలో దేవుడిని మేము ఎరుగమన్నట్టుగా ఏవండి మన బ్రతుకులు ఉన్నాయనంటే ఏవండి అలాంటప్పుడు ఏవండి అసలు దేవుని దృష్టిలో ఏవండి మనం ఆయన పిల్లలం ఎలా అవ్వగలుగుతాం చెప్పండి? మనల్ని ఎలాగ ఆయన పిల్లలుగా ఆయన స్వీకరించగలడు? ఎలా అంగీకరించగలడు చెప్పండి? దేవుడు ప్రియమైనటువంటి దేవుని వరలారా ముగింపులో ఏమంటే పాఠం ముగించేస్తానండి. ఏమండి? పాఠం ముగింపులో చెప్పాలనుకుంటున్నది ఏంటనంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమండి కోరుకుంటున్నది ఏంటనంటే నాటి భక్తుల యొక్క ఆనవాళ్ళు ఏమండి నేడున్నటువంటి మనలో కూడా ఆయన చూడాలని అనుకుంటున్నాడు. అవునండి. మోషే గారిలో ఉన్నటువంటి ఏమండి ఆ సాత్వికత, ఆ నమ్మకత్వం, అబ్రహాము గారిలో ఉన్నటువంటి ఏమండి ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు, ఇచ్చిన మాట తప్పనటువంటి ఏమంటే ఆ నైజం దేవుడికి నేను మాట ఇచ్చాను నేను తప్పకూడదు. మాట విషయమై నా తండ్రి ఖచ్చితం. ఆయన మాట అంటే మాటే కదా! అలాంటిది ఆయన కుమారుడైనటువంటి నేను మాట అంటే మాట అంతే. నష్టం కలుగుతదని ఇచ్చిన మాటను నేను వెనుతిరగలేను. నేను దేవుళ్ళో ఉన్నట్టుగానే నా నా పిల్లలుండాలి. నా తర్వాత రాబోయేటటువంటి నా తరాలు కూడా దేవుళ్ళు అలాగే కొనసాగాలి. ప్రేమ కలిగి ఉండాలి.
రాబోయేటటువంటి వాస్తవమైనటువంటి జీవనం సంపాదించుకుంటూ నేడు అనేది ఉన్నప్పుడే మంచి పునాది వేసుకోవాలి. వాక్య సంబంధమైనటువంటి నడవడితో నన్ను నేనే బ్రతుకున్నటువంటి దినాలలోనే ఇదిగో నా అంత్య దినానికి నేను చేరుకోవటానికి మునుపే దేవుడు కోరుకున్నటువంటి ఆ మంచి లక్షణాలను నాలో మరి పెంపొందించుకున్న వాడనై ఒక మంచి పునాది వేసుకోవాలి. చేతనైనంత వరకు తోటి సహోదరుడిని ప్రేమిస్తూ ఉన్న దాంట్లోనే నలుగురికి ఇస్తూ, అవసరతలో ఉన్న వాళ్ళు, ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళు, నా దేవుని చేత నేను మెప్పింపబడాలి. మెప్పు దేవుని వల్ల కలగాలి, మనుషుల వల్ల కాదండి. దేవుడు గుర్తించాలి మనల్ని. మనుషులు ఏముందండి, మహా అయితే గుర్తిస్తారు. ఏమంటే మన అవసరత ఉందనుకోండి, అందరూ మనల్ని పొగిడేటటువంటి వాళ్ళేనండి. మన అవసరం తీరిపోయిన తర్వాత ఏమంటే ఎవడు మన ముఖం కూడా చూడలే. వాస్తవం చెప్తున్నాను మీకు నేను. కానీ ఏమండి, దేవుడు అలాంటి వాడు కాదండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి తన నామమును బట్టి మీరు చూపుతున్నటువంటి ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమంటే చివరికి ఈ వచనాన్ని చూసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. మనిషి అయినా ఏమంటే మనం చేసిన మేలు మర్చిపోతాడేమో గాని, దేవుని కోసం మనం చేసింది ఏమంటే ఆయన ఎలా మర్చిపోతాడండి? ఆయన మర్చిపోడండి. ఎందుకంటే రిటర్న్ మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు కదా! మనం చేసిన దానికి మనకి ఏమంటే రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏమంటే మర్చిపోయేటటువంటి వాడు కాదు. అదే మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల ఆ భక్తుల యొక్క ఏమండి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే దేవుడు ఈ రోజు ఏమండి ఆయన పిల్లలమైనటువంటి మనలో చూడాలని అనుకుంటున్నాడు. మరి ఆ గుణాలు మనలో ఉన్నాయా? మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడే ఏమండి ఆ ఆనవాళ్ళు మనలోనికి వచ్చినప్పుడే మనకు పరలోకం అండి. వాళ్ళతో పాటు రేపు మనం పరలోకానికి వెళ్ళాలనంటే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో పాటు రేపు మనం మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క రెండవ రాకడలో మనకంటే ముందు ఏమండి తమ పరుగుని కడముట్టించి విశ్వాస సంబంధమైనటువంటి ఏమండి వాళ్ళ యొక్క ఆ యాత్రలో విజయోత్సాహులై ఉన్నారు కదండి. పరదేశంలో ఉన్నారు కదండి. మనం కూడా మరి ఇప్పుడు మరి మరి వాళ్ళ యొద్దకు వెళ్ళాలి కదా! వాళ్ళతో పాటు కలిసి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని మరి ఆయన రాకడలో ఆయన ఎదుర్కొని అందరము కలిసి మరి పరలోకానికి వెళ్ళాలనంటే మరి ఏమండి వాళ్ళకున్నటువంటి ఆ లక్షణాలు మరి మనలోనికి రావాలా లేదా? వాళ్ళ తరంలో వాళ్ళు ఏమండి దేవుని కోసం గొప్పగా బ్రతికారు. మరి ఇప్పుడు అవకాశం మనకి ఏమండి మనం ఉంటున్న కాలం. మరి మనల్ని మనం ఏమండి మరి నిరూపించుకోవాలి కదండీ! దేన్ని చూసేవాళ్ళు చెప్పండి పరలోకం ఆయన్ని? ఆ మంచి లక్షణాలు ఏమండి మనలోనికి కూడా వచ్చేయాలండి. పెంపొందించుకుందాం. సాధన చేద్దాం. మనం కసరత్తు చేయవలసింది దీని విషయంలోనండి. మనకేదన్నా ఏమండి గోల్ ఏదన్నా ఉందనంటే అది పరలోకానికి ఎలాగైనా సరే నేను చేరుకోవాలి. ఎలాగైనా సరే నన్ను నేను మార్చుకోవాలి. మనిషి ప్రయత్నిస్తే ఏమండి ఏమండి ఎన్నిటినో మనిషి ఈరోజు సాధిస్తున్నాడండి. అలాంటిది ఏమండి దేవుని కృపను బట్టి ఆయన్ని వేడుకుందాం. మంచి లక్షణాలు నేను పెంపొందించుకోవడానికి నాకు సహాయం చేయి తండ్రి అనంటే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడండి. మారతానంటే ఏ తండ్రి మాత్రం సంతోషించడు చెప్పండి. తండ్రి నేను మారతాను, నేను మంచిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి అని ఏమండి మనం అడగాలే గాని, వేడుకోవాలే గాని, ప్రయత్నించలే గాని ఏమండి ఆయన ఎందుకు మనకు సహాయం చేయడు చెప్పండి. ఇంకా ఏమండి ఎంతో సంతోషిస్తాడండి. కాబట్టి ఏమండి ఆలనాడు ఉన్నటువంటి ఏమండి ఆ భక్తుల యొక్క ఏమండి ఆ మంచి లక్షణాలు ఏమండి ఒక్కొక్కటిగా మనలో పెంపొందించుకొని రాబోయేటటువంటి వాస్తవమైనటువంటి ఏమండి ఆ జీవమును సంపాదించుకునే నిమిత్తం నేడనేది ఉన్నప్పుడే మంచి పునాది వేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీరిచ్చిన వాక్కులకై మీకు హృదయపూర్వకమైన వందనములు నాయన. మీరు కోరుకుంటున్నారు అలనాడు మీ కొరకు గొప్పగా బ్రతికినటువంటి ఆ భక్తుల యొక్క ఆ మంచి లక్షణాలు
నేడు మాలో కూడా చూడాలని మీరు ఎంతగానో మరి తండ్రి ఆశ కలిగి ఉన్నారు నాయన. రోజులైతే మరి తండ్రి గడిచిపోతున్నాయి. నూతన సంవత్సరంలోనికి అయితే అడుగు పెట్టాం. కానీ నూతనత్వం అనేది మరి తండ్రి మా బ్రతుకుల్లో లేదు నాయన. ఇంకా అదే పాత రోత జీవితాలు. మాట ఇచ్చి తప్పేటటువంటి వారముగా, బొత్తిగా మరి తండ్రి నమ్మకత్వం లేక, విశ్వాస సంబంధమైనటువంటి ఆ క్రియలు లేక, పెదవులతోనైతే మరి తండ్రి స్తుతించేటటువంటి వారముగా ఉన్నాం కానీ, మా మనస్సులు మీకు చాలా దూరంగా ఉన్నాయి నాయన. ఇప్పటికే ఎన్నో మారులు మరి తండ్రి మిమ్మలను నొప్పించాం. అయితే మమ్మలను మన్నించండి, మమ్మలను క్షమించండి. అయితే తండ్రి మేము మారగలుగుటకు, నూతన సృష్టిగా మరి తండ్రి మమ్మల్ని మేము మార్చుకొనగలుగుటకు, మీరు ఆశించినటువంటి ఫలాలకు తగినట్లుగా మేము ఫలించగలుగుటకు, నాడున్నటువంటి భక్తుల ఆ శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి తండ్రి ఆ మంచి గుణగణాలు మరి తండ్రి మాలో మేము పెంపొందించుకోగలుగుటకు మా ఎడల కృప చూపండి నాయన. మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధీకరించండి. మీ ఆత్మ సహాయం చేత మరి తండ్రి మమ్మలను బలపరిచి, సత్య మార్గం నుండి తొలగిపోక, పరదేశులమై ఉన్నామని, యాత్రికులమై ఉన్నామని, ఎప్పుడు మరి తండ్రి మా గడియ వచ్చునో మాకు తెలియదు గనుక, ఎల్లప్పుడూ మరి తండ్రి నిత్య జీవాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో మేము వెనకబడక, మమ్మల్ని మేము వాక్యంతో సరి చేసుకుంటూ, ఆత్మ ఫలాలకు తగినట్లుగా మేము ఫలించగలుగుటకు కృప చూపండి. పర సంబంధమైన శ్రేష్టమైన ప్రతి దీవెనను మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రాధేయపడుచు, నమ్మకస్తులమై మరి తండ్రి విడువక మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారమై, మీ కొరకు తండ్రి దేనినైనా మేము మరి తండ్రి వదులుకొని మీకోసం మరి తండ్రి చివరి వరకు నిలబడగలుగుటకు, ప్రయాసపడగలుగుటకు, మీరుండే ఆ మహాలోకాన్ని పొందుకోగలిగేటటువంటి ఆ శక్తి సామర్థ్యములను దీనులము, అల్పులమైనటువంటి, పాపులమైనటువంటి మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుచు మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ, ప్రార్థన మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.